హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో 3వ తేదీన అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది. అల్పపీడనం యొక్క ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ వారంలో వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ వెదర్ రిపోర్ట్స్ అనేటివి అప్డేట్ చేసి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ అందినటువంటి రిపోర్ట్స్ ప్రకారము ముఖ్యంగా తెలంగాణ వైపుగా ఎక్కువగా వర్షాలకు అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. ఇక మన యొక్క ఏపీ వైపుగా వచ్చేసి ఉత్తరాంధ్ర జిల్లాల వైపుగా వర్షాలకు అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. సో నేను మీకు ఈ వీడియోలో వారం రోజుల పాటు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల గురించి చెప్తాను. అలానే రాగల 24 గంటల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల గురించి చెప్తాను. అలానే 48 గంటల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల గురించి కూడా చెప్తాను. అయితే ఇక్కడ నేను అందిస్తున్నటువంటి రిపోర్ట్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతానికి ఈ యొక్క శాటిలైట్ ఇమేజెస్ ఏ విధంగా రిపోర్ట్స్ అనేటివి యాక్యురేట్గా అయితే చూపించి ఉన్నాయో వాటిని మాత్రమే ఇక్కడ నేను మీకు ప్రజెంట్ చేస్తానండి. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇక టాపిక్లో భాగంగా ఇక్కడ మీరు ఒకసారి చూడవచ్చండి. మనకు రాగల 5 రోజులు 5 నుంచి 6 రోజుల పాటు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు సంబంధించినటువంటి వెదర్ మోడల్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు. ఈ వెదర్ మోడల్లో మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ మనకు మన యొక్క భారతదేశానికి మధ్యస్థ భాగాల మీదుగా ఉపరితల ఆవర్తనాలు అనేటివి కదులుతూ ఉన్నాయి. అలానే బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ద్రోణి కదులుతుంది. సో వీటి ప్రభావంతో వర్షాలు అనేటివి బలంగా తెలంగాణ వైపుగా అయితే చూపిస్తున్నాయండి. మన ఏపీ వైపుగా కూడా ఉన్నాయి. అయితే ఏపీ వైపుగా కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకు కొన్ని పోర్షన్లో వచ్చేసి రాయలసీమ ప్రాంతాలకైతే వర్షాలు అనేటివి చూపిస్తున్నాయండి. సో ఇక్కడ రాగల 5 నుంచి 6 రోజుల పాటు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే మనకు అధిక శాతం వర్షాలు అనేటివి ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, పశ్చిమ తెలంగాణ వైపుగా అయితే చూపిస్తున్నాయి. అలానే రాయలసీమ ప్రాంతాలకు కూడా, అంటే మన యొక్క రాయలసీమ ప్రాంతాలు వచ్చేసి కర్నూలు, కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లా, అదేవిధంగా బాపట్ల, గుంటూరు మరియు ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా వర్షాలు చూడవచ్చు. అంటే ఇక్కడ ఎల్లో బోర్డర్ అనేది చూడవచ్చు అనమాట. అంటే మోస్తారు వర్షాలకు ఛాన్స్. ఇక తూర్పు తెలంగాణ మీదుగా, ఉత్తర తెలంగాణ మీదుగా భారీ వర్షాలకు అవకాశం అయితే ఉన్నటువంటి పరిస్థితులు చూడవచ్చు. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మనకు వచ్చేసి ఈ యొక్క వారం రోజుల పాటు మేఘాలతో, తేమతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు అనేటివి తెలుగు రాష్ట్రాల మీదుగా చూడవచ్చు అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ మీకు రాగల 24 గంటల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఉత్తర ఆంధ్ర వైపుగా, అంటే ఈ యొక్క శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, అల్లూరి సీతారామరాజు, పాడేరు, అదేవిధంగా ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాల మీదుగా కొంచెం మోస్తారు వర్షాలకు అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ తేలికపాటి జల్లులకు అవకాశం అనేది కనిపిస్తుంది. అలానే మన యొక్క దక్షిణ కోస్తా ప్రాంతాలకు, మధ్యస్థ ఆంధ్రప్రదేశ్ జిల్లాల మీదుగా, రాయలసీమ ప్రాంతాల మీదుగా 1-2 చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. అయితే సూర్య తాపం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఎండ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. తేమతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు, మబ్బులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి మనం ప్రస్తుతానికైతే చూడవచ్చు రాగల 24 గంటల్లో. ఇక తెలంగాణ విషయానికి వస్తే రాగల 24 గంటల్లో తూర్పు తెలంగాణ మీదుగా చూడండి ఎల్లో లైన్ అయితే ఇచ్చున్నారు. తూర్పు తెలంగాణ, ఉత్తర తెలంగాణ మీదుగా ఎల్లో లైన్ అయితే ఇచ్చున్నారు. ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి భద్రాద్రి, కొత్తగూడెము, ఖమ్మం, మహబూదాబాద్, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, అదేవిధంగా కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ మరియు ఈ యొక్క మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్ ఈ ప్రాంతాలకు వర్షానికి ఛాన్స్ అయితే ఉంది. అంటే వర్షం పడవచ్చు అనమాట. 1-2 చోట్ల భారీ వర్షాలు అనేవి ఉంటాయి రాగల 24 గంటల్లో. ఇక పశ్చిమ తెలంగాణ మీదుగా చూసుకున్నట్లయితే పశ్చిమ తెలంగాణ మీదుగా కూడా మోస్తారు వర్షాలకు ఛాన్స్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి, సంగారెడ్డి ఈ యొక్క ప్రాంతాలు ఉంటాయి కదా. ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలకు అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఇది రాగల 24 గంటల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూపించేటువంటి వెదర్ మోడల్. ఇక 48 గంటల్లో, ఓకేనా. 48 గంటల్లో మనకు వచ్చేసి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా అనుకూలిస్తున్నాయంటే కొంచెం మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఏ విధంగా అయితే మనము రాగల 24 గంటల్లో చూస్తామో అదే విధంగా రాగల 48 గంటల్లో వర్షాలకు ఛాన్స్ ఉంటుంది. కాకపోతే తక్కువ వర్షాలు అనేవి చూడవచ్చు అనమాట. ఇక మనకు వచ్చేసి 3వ తేదీన వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే 3-4 మధ్యలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ మీదుగా వర్షాలు, తూర్పు తెలంగాణ మీదుగా వర్షాలు, ఉత్తరాంధ్ర వైపుగా వర్షాలు. అంటే ఇక్కడ వర్షాలు కూడా తక్కువ వర్షాలు, అంటే చాలా తక్కువ వర్షాలు అనేవి నమోదవుతాయి. భారీ వర్షాలకు ఛాన్స్ అయితే లేదు.
ఓకేనా. సో భారీ వర్షాలు ఎప్పుడు ఏర్పడతాయంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అది చురుగ్గా మన యొక్క కోస్తా తీరం వైపుగా కదిలినప్పుడు ఖచ్చితంగా వర్షాలు ఉత్తరాంధ్ర వైపుగా దంచి కొడతాయి. సో అయితే మనకు ప్రస్తుతానికి ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారము ఉత్తర ఆంధ్ర వైపుగా గానివ్వండి, కోస్తా తీరం వైపుగా గానివ్వండి, అల్పపీడనం ఏర్పడినట్లయితే వచ్చే ఛాన్స్‌లనేటివి కనిపించడం లేదు. అంటే ఈశాన్య రాష్ట్రాల వైపుగా మళ్ళిపోతుందనమాట. అందువల్ల వర్షాలకు అవకాశం అనేది ఇంకా క్లియర్‌గా రాలేదనమాట. వస్తే నేను తప్పకుండా తెలియజేస్తాను. రాగల 5 రోజుల్లో కూడా చూసుకున్నట్లయితే మనకు ఈశాన్య రాష్ట్రాల వైపుగా వెళ్తున్నటువంటి పరిస్థితులైతే చూడవచ్చనమాట అల్పపీడనం యొక్క ద్రోణి యొక్క ప్రభావం. అయితే మనకు పైన 2 అల్పపీడనాలనేటివి ఉన్నాయి. అంటే మన యొక్క మధ్యస్థ భారతదేశం వైపుగా వచ్చేసి మధ్యస్థ రాష్ట్రాల మీదుగా, ఈశాన్య రాష్ట్రాల మీదుగా వర్షాలనేటివి ఉన్నాయన్నమాట. సో వాటి యొక్క ప్రభావంతో ఉత్తర తెలంగాణకు టచ్ అవుతాయి కాబట్టి, సో యొక్క ద్రోణి యొక్క ప్రభావం అందువల్ల వర్షాలనేటివి కనిపిస్తున్నాయండి. సో ఈ విధంగా తెలంగాణకు ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది ఈ వారంలో వర్షాలకు. కొంచెం తక్కువ మోతాదులో వర్షాలనేటివి ఆంధ్రప్రదేశ్ వైపుగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇక్కడ మనకు మేఘాలతో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులనేటివి చూడవచ్చని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్తోందండి. ఓకేనా. ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే వీడియోని షేర్ చేయండి. నలుగురికి చెప్పండి. సో వానలైతే ఉన్నాయని చెప్పండి. తక్కువ వర్షాలైతే ఉన్నాయండి. ఓకేనా. సో వెదర్ బులెటిన్స్ అనేటివి ఈ విధంగా వచ్చాయన్నమాట. ఓకేనా. లైవ్‌లో నేను మీకు సాయంత్రం అప్డేట్ చేస్తాను. సో లైవ్‌లో కూడా జాయిన్ అవ్వండి.